Good morning, students. ఇంకా ఇంకొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, అవి కూడా చేసేసి నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి మూవ్ అవుదాం. చూడండి, సీకెంట్ లైన్ అంటే కొత్తదేం కదా, ఆల్రెడీ మనం 1Bలో నేర్చుకున్నాం లైన్ ఈక్వేషన్. కాకపోతే ఇక్కడ మనకు సీకెంట్ లైన్ ఏంటంటే మన సర్కిల్ నుంచి పాస్ అయ్యే లైన్ అనమాట. దట్ ఏ అండ్ బి టూ డిస్టింక్ట్ పాయింట్స్ ఆర్ ఎ సర్కిల్, దెన్ ద లైన్ ఏబి ఈజ్ కాల్డ్ సీకెంట్ లైన్. ఇప్పుడు సపోజ్ ఒక సర్కిల్ ఉంటే ఏబి అనే రెండు పాయింట్స్ సర్కిల్ మీద ఉన్నాయి. సపోజ్ ఇక్కడ ఏ తీసుకుంటాను, ఎక్కడ ఒకసారి ఏబి ఇక్కడ నేను ఏబి రెండు పాయింట్లు డిస్టింక్ట్ పాయింట్స్, అంటే దీనికి వేరే పాయింట్స్ అనమాట, సేమ్ పాయింట్స్ కావు. దెన్ లైన్ ఏబి ఈజ్ కాల్డ్ సీకెంట్. డిస్టింక్ట్ పాయింట్స్ సేమ్ పాయింట్స్ అంటే ఏ కూడా బినే ఇక్కడే ఉంటుంది, బిఏ కూడా డిఫరెంట్ పాయింట్స్. ఈ రెండు పాయింట్స్ నుంచి వెళ్ళే లైన్ని మనం సీకెంట్ లైన్ అంటాం. ఈ లైన్ ఏమంటామంటే సీకెంట్ లైన్, అంటే లైన్ ఎక్స్టెండ్ అవుతుంది ఇంకా, అదే మనం సీకెంట్ లైన్ అంటాం. నెక్స్ట్ కార్డ్. ద లైన్ సెగ్మెంట్ ఏబి ఈజ్ కాల్డ్ కార్డ్. ద లైన్ సెగ్మెంట్ ఏబి ఈజ్ కాల్డ్ కార్డ్. సేమ్ ఇదే, లెట్ ఏ అండ్ బి బి టూ డిస్టింక్ట్ పాయింట్స్. లెట్ ఏ అండ్ బి బి two distinct points. On a circle. Then line segment AB is called chord. Chord అంటే AB అనే 2 points A, B. దీన్ని మనం chord అంటే సర్కిల్ ని 2 పాయింట్స్ దగ్గర దాన్ని కట్ చేస్తే దాన్ని ఏమంటామంటే కార్డ్ అని పిలుస్తాం. ఆ కార్డ్ వచ్చేసరికి దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఏబి. అంతకుముందు ఇంటర్సెప్ట్ అనుకున్నాం మనం, ఎక్స్ యాక్సిస్ ఇలా టచ్ చేస్తే దాన్ని ఇంటర్సెప్ట్ అన్నాం. ఇక్కడ ఏబిని కార్డ్ అంటాం. అదే ఒక పాయింట్ దగ్గరే కార్డ్ కట్ చేస్తే, ఆ లైన్ టచ్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే సర్కిల్ టచ్ చేస్తాం అంటాం. నెక్స్ట్ పారామెట్రిక్ ఈక్వేషన్స్. Parametric equations are x is equal to h plus r cos theta, y is equal to k plus r sin theta. r అనే డిస్టెన్స్ లో మనం పాయింట్స్ తీసుకుంటాం. పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే x is equal to h plus లో మైనస్ g కాబట్టి x is equal to మైనస్ g plus r cos theta, y is equal to మైనస్ g plus r sin theta. 2 మార్క్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి, h plus r cos theta. థీటా అనేది వాల్యూ అనమాట, ఇక్కడ మనకు వచ్చిన యాంగిల్. సో ఆల్రెడీ డయామీటర్ ఎక్స్ట్రిమిటీస్ ఉంటే మనం ఫార్ములా రాసి ఆల్రెడీ సమ్ చేసాం. దానికి ఒకసారి ప్రూఫ్ చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ డయామీటర్ ఎక్స్ట్రిమిటీస్ ఆర్ x1, y1, x2, y2 ఈజ్. ఆల్రెడీ ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్పాం ప్రూఫ్, అదే మళ్ళీ ఒకసారి చూడండి. గివెన్ ఎండ్ పాయింట్స్ ఆర్ end points of diameter r. End points of diameter are x1, y1, x2, y2. x1, y1 x2, y2 అనుకుంటే సపోజ్ సర్కిల్ సెంటర్ నుంచి పాస్ అయ్యేదాన్ని మనం డయామీటర్ అంటాం. x1, y1, x2, y2. ఇది ఏ అనుకున్నాం, ఇది బి, ఏ బి. 2 పాయింట్స్ తీసుకుంటే లెట్ px, y ని ఎనీ పాయింట్ అనే సర్కిల్, ఎనీ పాయింట్ ఆన్ ఏ సర్కిల్ మీద p అనేది ఏదో ఒక పాయింట్, అంటే ఎక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను p x, y. మనకు ఆల్రెడీ తెలుసు యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ is a 90 degrees. Angle in a semicircle is a 90 degrees. We know that angle ABB is equal to 90 degrees. Already 1 year of vectors to prove చేసుకున్నాం. Angle in a semicircle is a 90 degrees, right angle. Angle ABB equal to 90 degrees. అంటే ఇక్కడ దాని అర్థం APB అనేది ఇది మధ్య యాంగిల్ 90 degrees ఉంటుంది అంటే ఈ రెండు పర్పెండిక్యులర్ గా ఉంటుంది అని నాకు అర్థం. పర్పెండిక్యులర్ అంటే స్లోప్ ఆఫ్ AP
is perpendicular to slope of AB is perpendicular to slope of PB. Slope of AB is perpendicular to slope of PB. అంటే దాని అర్థం slope of AP into slope of PB equal to -1. Perpendicular అంటే దాని అర్థం the slope of AP into slope of PB equal to -1. Slope of AP అంటే AP మధ్య స్లోప్ ఎంత? A అంటే x1 y1 P అంటే x, y. x minus x1 y minus y1 x minus x1 by y minus y1. Slope of PB అంటే x minus x2 by y minus y2 that equal to -1. Cross multiplication చేస్తే వస్తుంది చూడండి x minus x1 into x minus x2 equal to minus half y minus y1 to y minus y2. ఇట్లా రైట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే x minus x1 x minus x2 plus y minus y1 y minus y2 equal to 0. Equation of the circle, diameter endpoints with the diameter endpoints x1 y1 x2 y2 is x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. మనకి జామెట్రీలో ప్రతి సమ్కి ప్రతి ప్రాబ్లంకి మనకి ప్రూఫ్ ఉంటుంది. కాకపోతే మనకి ఎకనామిక్గా ఇప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకే చూసుకుంటున్నాం. ఇక్కడ ఎండ్ పాయింట్స్ డయామీటర్ ఎండ్ పాయింట్స్ ఇస్తే ఫార్ములా x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. ఆల్రెడీ మనం ఎక్సర్సైజ్లో దీని మీద ప్రాబ్లమ్స్ చేసాం, కొన్ని హోంవర్క్ కూడా ఇచ్చాం. అలాగే ఇప్పుడు వేరే రకమైన ఎగ్జాంపుల్ ఒక అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ ఇచ్చాడు, వన్ ఎండ్ ఇచ్చాడు, ఇంకో ఎండ్ కనుక్కోమంటాడు. సర్కిల్ ఇచ్చి ఒక ఎండ్ ఇచ్చి ఇంకో ఎండ్ కనుక్కోమంటాడు. ఒక ఎండ్ ఇచ్చాడు 2, 3 అయితే ఈ ఎండ్ కనుక్కోమంటాడు. మనం ఫార్ములా ఇలాగే ఇద్దరు ఆస్తులు కంపేర్ చేసుకునే ఫార్ములా కనుక్కోవచ్చు, లేదా సెంటర్ కనుక్కొని మిడ్ పాయింట్ చేసైనా కనుక్కోవచ్చు, లేదా వాటికి సెంటర్ రేడియస్ కనుక్కొనైనా కనుక్కోవచ్చు. ఏ ప్రొసీజర్ అయినా రావచ్చు. దాంట్లో మనకి కొంచెం ఈజీగా ఫాస్ట్గా ఆన్సర్ వచ్చేది ఏంటంటే మిడ్ పాయింట్ రాసుకుని మిడ్ పాయింట్ మీద సెంటర్ రాసుకుని కనుక్కుంటాం. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ అందించాడు x square plus y square minus 8x minus 8y plus 27 equal to 0. సెంటర్ వచ్చేసరికి మనకు ఆల్రెడీ సెంటర్ కనుక్కోవడం అనేది చాలా ప్రాబ్లమ్స్ చేసాం. ఇంకా డైరెక్ట్గా రాసుకోవడం చూడాలి. 2g is equal to -8, 2f equal to -8, g is equal to -4, f is equal to -4, minus g is equal to 4, minus f is equal to 4. ఇది చూడండి సెంటర్ రాసుకోవడం ఇప్పుడు నుంచి డైరెక్ట్గా రాసుకోవడం. ఇక్కడ -8 ఉంది కదా, దీన్ని -2తో డివైడ్ చేసేసి రాలేదు అంటే -12 రాసేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ -8 ఉంది కదా, హాఫ్ రాదు. ఏదైనా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 6y అని ఉంది. ఇలా రాస్తే సెంటర్ వస్తుంది. డైరెక్ట్గా -2తో హాఫ్ చేసేయండి. -7/2 -6/-2 అనమాట, అంటే +3. సో ఇంకా కొంచెం ఫార్వర్డ్ అంటే డైరెక్ట్గా by2 చేయండి, తర్వాత సింబల్ చేంజ్ చేయండి, సైన్ చేంజ్ చేయండి, అంటే -7/2, 3 -7/2, 3. అదే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -9x ప్లస్ 16y అని ఏం రాసుకుంటాం 9/2 ఇక్కడ 16/2 8 సింబల్స్ చేంజ్ చేయమని చెప్పాము. మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్. సో సెంటర్ ఇస్ +9/2, -8. అట్లాగే రేడియస్ అనుకోవడం డైరెక్ట్గా. ఇక్కడ సెంటర్ 4, 4 లేదు డైరెక్ట్గా రాస్తామంటే హియర్ 2g is equal to -8, 2f is equal to -8, c is equal to 1 అని రాస్తాం. కనుక్కోండి. సెంటర్ ఇస్ 4, 4. ఇక్కడ గివెన్ వన్ ఎండ్ ఈజ్ ఆ ఎండ్ని మనం ఏ అనుకుందాం 2, 3. లెట్ అదర్ ఎండ్ పాయింట్ లేదా అదర్ ఎక్స్ట్రిమిటీ ఏదైనా పర్లేదు, అదర్ ఎండ్ పాయింట్ బి x, y. ఏ అనేది ఏ బి ఇచ్చాడు. సెంటర్ అనేది ఇక్కడ మనకి ఏమవుతుందంటే మిడ్ పాయింట్ అవుతుంది. ఏబికి మిడ్ పాయింట్ అవుతుంది. సిన్స్
is midpoint of AB. We have center అనేది ఆ రెండు పాయింట్లకి మిడ్ పాయింట్ కాబట్టి మనం ఏం రాస్తున్నాం అంటే మిడ్ పాయింట్ ఫార్ములా 2 ప్లస్ x బై ఇక్కడ x కామా y అన్నమాట 2 ప్లస్ x బై 2 కామా 3 ప్లస్ y బై 2 ఈక్వల్ టు సెంటర్ మనకి 4 కామా 4 అన్నమాట 2 plus x by 2 comma 3 plus y by 2 equal to 4. 2 plus x by 2 equal to 4. 2 plus x by 2 equal to 4. 2 plus x is equal to 8 and x is equal to 6. Same. 3 plus y by 2 is equal to 4. 3 plus y is equal to 8. Y is equal to 5. So other extremity is 6 comma 5. Other extremity is 6 comma 5. B is 6 comma 5. ఇక్కడ వరకు మనకి థియరిటికల్ గా ఫార్ములాలు డెఫినేషన్ కంప్లీట్ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో ఇంపార్టెంట్ సమ్స్ అన్నీ ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం.